Hi friends, welcome back to my channel Explore with Saran. Catalan Practitioner Level Certification series. So ఈ వీడియోలో వచ్చేసి నేను what is the criteria needed to achieve the practitioner level certification and where we need to track this criteria and where we should need to know what is the criteria and how we need to pass. సో ఎవ్రీథింగ్ నేను ఈ డీటెయిల్స్ మొత్తం నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రీవియస్గా నేను క్యాటలాన్ స్టూడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వాట్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ దిస్ క్యాటలాన్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ అని చెప్పి నేను 2 వీడియోస్ అయితే చేశాను. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. సో మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో బేసిక్ నుంచి నేను వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో everyone should know and everyone will understand how this certification is going to happen. సో ఇప్పుడైతే మనము దీని గురించి అయితే మాట్లాడుకుందాము. సో వాట్ ఈస్ ద క్రైటీరియా? సో ఎవ్రీ సర్టిఫికేషన్కి ఒక క్రైటీరియా అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో లైక్ దట్ ఫర్ దిస్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ ఆల్సో దెర్ ఈస్ సమ్ క్రైటీరియా that you should need to complete to achieve this certification. సో అది ఏంటి, ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మీకు క్యాటలాన్ అకాడమీ అయితే ఉంటుంది కదా. సో క్యాటలాన్ వల్ల అకాడమీ సైట్. సో జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి క్యాటలాన్ అకాడమీ అని సెర్చ్ చేయండి. క్యాటలాన్ అకాడమీ హోమ్ అని వస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేశారంటే ఆ హోమ్ పేజ్లోకి వెళ్తారు. హోమ్ పేజ్లో మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా. సో ప్రొఫైల్ ఐకాన్లో క్లిక్ చేస్తే సర్టిఫికేషన్స్ అని చెప్పి కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అయ్యాక మీరు జస్ట్ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మీకు ప్రోగ్రెస్ ట్రాకింగ్ క్యాటలాన్ సర్టిఫికేషన్స్ అండ్ అండర్ దట్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ అని చెప్పి ఉంటుంది సర్టిఫికేషన్స్లో. సో అక్కడ మీరు వెళ్ళారంటే మీకు ఇక్కడ కనబడుతుంది ప్రాక్టీషనర్ లెవెల్ సర్టిఫికేషన్. సో మీరు ఇక్కడికి వచ్చారంటే ఈ పేజ్లో మీకు అర్థమవుతుంది ఏమేమి వాట్ ఈస్ ద క్రైటీరియా అండ్ దీస్ థింగ్స్ ఇక్కడ మీకు అన్నీ ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు కంప్లీట్ సో దట్ యూ కెన్ అచీవ్ దిస్ సర్టిఫికేషన్. ఓకే, సో బేసిక్గా ఇది వచ్చేసి 1 month ట్రయల్ వర్షన్ అండి. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. వితిన్ 1 monthలో 1 month కూడా ఎలా అంటే మీరు ఎప్పుడైతే క్యాటలాన్ స్టూడియోస్ డౌన్లోడ్ చేసుకొని మీరు సైన్ అప్ చేస్తారో, సో ఫ్రమ్ దట్ డే 30 days విల్ బీ యువర్ ట్రయల్ పీరియడ్. సో ఇన్ దట్ 30 days you need to complete this practitioner level certification. ఓకే, సో ఇక్కడ మనకి బేసిక్గా చూసుకుంటే ఈ సర్టిఫికేషన్లో ఇక్కడ మీకు 50, 30, 5, 10, 3 and 75. సో దిస్ ఈస్ ద క్రైటీరియా. సో యూ నీడ్ టు complete 50 test cases and 30 test objects, 30 variables, and you have to create 10 test suits, 3 test suit collections and 3 data driven testing files, and run test cases or test suit collection execution 75. So this is the criteria that you need to complete. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. ఫస్ట్ మీరు 50 టెస్ట్ కేసెస్ కంప్లీట్ చేశారంటే 50 టెస్ట్ కేసెస్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూషన్. సో మీరు 50 టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయాలి అండ్ 50 టెస్ట్ కేసెస్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. సో మీరు ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ప్రోగ్రెస్ అనేవి కనబడుతుంది. జస్ట్ మీరు క్రియేట్ చేస్తే ఏమీ రాదు, మీరు క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తేనే ఇక్కడ మీకు ప్రోగ్రెస్ వస్తుంది 50 టెస్ట్ కేసెస్. ఓకే, సో 50 టెస్ట్ కేసెస్ మీరు క్రియేట్ చేశారంటే 50 టెస్ట్ కేసెస్లోనే మీకు టెస్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియబుల్స్ అనేవి కవర్ అయిపోతాయి. సో అది ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి నేను టెస్ట్ కేస్ క్రియేషన్స్లో అయితే చూపిస్తాను మీకు. సో నేను యాజ్ యూజువల్గా నేను ఎలా అయితే చెప్తానో మీరు సేమ్ అదే విధంగా టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయండి. సో దట్ ఎవ్రీథింగ్ మీకు స్మూత్గా కంప్లీట్ అయిపోతుంది. సో 50 టెస్ట్ కేసెస్ అయిపోతాయి కదా. సో 50 టెస్ట్ కేసెస్లో టెస్ట్ కేస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియబుల్స్ ఇట్ విల్ కంప్లీట్. సో ఫస్ట్ 3 స్టెప్స్ అనేవి ఫస్ట్ స్టెప్లో మీకు ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేశారంటే సెకండ్ అండ్ థర్డ్ స్టెప్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో టెస్ట్ సూట్ అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్. సో ఇవి ఏంటంటే మీరు 50 టెస్ట్ కేసెస్
క్రియేట్ చేస్తారు కదా, క్రియేట్ చేసి రన్ చేశాక టెస్ట్ సూట్ అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్ని క్రియేట్ చేయాలి. సో టెస్ట్ సూట్ కలెక్షన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏవైతే 50 టెస్ట్ కేసెస్ క్రియేట్ చేసి ఉంటారో ఆ 50 టెస్ట్ కేసెస్ని ఇక్కడ టెస్ట్ సూట్కి డ్రాగ్ చేస్తారు. సో అది ఎలా అనేది మీకు కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను కదా, అప్పుడు అర్థమవుతుంది. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఓకే, సో జస్ట్ మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నాను ఈ వీడియోలో. సో 50 టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా, 50 టెస్ట్ కేసెస్ని ఇక్కడ టెస్ట్ సూట్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. జస్ట్ టెస్ట్ కేసెస్ని టెస్ట్ సూట్లో డ్రాగ్ చేసి రన్ చేస్తాం అంతే. జస్ట్ దిస్ ఈజ్ అ సింపుల్ ప్రొసీజర్ ఫర్ టెస్ట్ సూట్. దెన్ క్రియేట్ ద టెస్ట్ సూట్ కలెక్షన్స్. సో టెస్ట్ సూట్ కలెక్షన్స్ని క్రియేట్ చేసి, సో ఇక్కడ మనం టెస్ట్ సూట్స్ క్రియేట్ చేసి ఉంటాం కదా, సో టెస్ట్ సూట్ని డ్రాగ్ చేస్తాం టెస్ట్ సూట్ కలెక్షన్స్లోకి. దెన్ సో ఆఫ్టర్ డ్రాగింగ్ దిస్ టెస్ట్ కేసెస్ ఇంటూ యువర్ టెస్ట్ సూట్ యూ హ్యావ్ టు రన్ దిస్ టెస్ట్ సూట్స్. ఓకే, సో మీరు వన్స్ ఇక్కడ క్రియేట్ చేసి దీన్ని డ్రాగ్ చేశాక కూడా మీరు టెస్ట్ సూట్స్ని టెస్ట్ సూట్ కలెక్షన్స్ని రన్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు క్రియేషన్, ఇక్కడ వీళ్ళు క్రియేట్ అని పెట్టారంటే జస్ట్ క్రియేట్ చేయడం ఒక్కటే కాదు, మీరు టెస్ట్ కేసెస్ని క్రియేట్ చేసి రన్ చేయాలి, టెస్ట్ సూట్ని క్రియేట్ చేసి రన్ చేయాలి, అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్ని కూడా మీరు క్రియేట్ చేసి రన్ చేయాలి. సో దిస్ టెస్ట్ సూట్ కలెక్షన్స్ అండ్ దిస్ టెస్ట్ సూట్ will depends upon your test case creations. ఓకే, సో ఈ రెండు మీరు టెస్ట్ కేస్ క్రియేషన్స్ మీదే ఆధారపడి ఉంటుంది, టెస్ట్ సూట్ అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్. అండ్ డేటా డ్రివెన్ టెస్టింగ్ అనేది కూడా మీరు ఇక్కడ 10 whatever the 50 టెస్ట్ కేసెస్ యూ హ్యావ్ క్రియేటెడ్, రైట్, సో ఇట్ విల్ డిపెండ్ అపాన్ దట్ టెస్ట్ కేస్ కలెక్షన్స్, టెస్ట్ కేస్ క్రియేషన్ ఓన్లీ. ఓకే, సో డేటా డ్రివెన్ టెస్టింగ్ కూడా మీరు వితిన్ 50 టెస్ట్ కేసెస్లో అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వాట్ ఎవర్ మీరు ఇక్కడ ఏమేవైతే చేస్తారో అవన్నీ టెస్ట్ సూట్, టెస్ట్ కేస్, రన్ టెస్ట్ కేస్, ఇక్కడ లాస్ట్ స్టెప్ చూసారు కదా, రన్ టెస్ట్ కేస్ ఆర్ సూట్ కలెక్షన్ ఆన్ ఎగ్జిక్యూషన్. సో 75 టైమ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే, అంటే ఇక్కడ 50 ప్లస్ ఇక్కడ మీరు ఆల్మోస్ట్ 50 టెస్ట్ కేసెస్ క్రియేట్ చేశారంటే 50 టైమ్స్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. సో ఇక్కడ 50/75 వచ్చేస్తుంది. ఇంకా 25 కావాలా, ఇంకా 25 అంటే ఏం చేస్తారు, టెస్ట్ సూట్లో 10 టైమ్స్ రన్ చేస్తారు, అంటే నెక్స్ట్ 10 60. సో అండ్ నెక్స్ట్ టెస్ట్ సూట్ కలెక్షన్స్ 3 అండ్ నెక్స్ట్ అగైన్ 3 చేస్తారు, అంటే 67 వరకు మీకు వచ్చేస్తుంది. అండ్ అగైన్ మీరు ఏం చేయాలంటే టెస్ట్ కేసెస్ని కానీ రీరన్ చేస్తూ ఉండాలి. 50 టెస్ట్ కేసెస్ 50 టైమ్స్ రన్ చేస్తారు, అయిపోతుంది. సో నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ యూ కెన్ ఎగ్జిక్యూట్, యూ కెన్ మ్యాక్సిమం టైమ్స్ యూ కెన్ ఎగ్జిక్యూట్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఒక్కొక్క టెస్ట్ కేస్ని మీరు n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అలా మీకు కౌంట్ అనేది పెరుగుతూ పోవాలి. ఇక్కడ ఎప్పుడైతే మీరు 75/75 టైమ్స్ రన్ చేస్తారో అప్పుడు మీకు ఇది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ హౌ యూ నీడ్ టు కంప్లీట్ దిస్ ప్రాక్టీషనర్ లెవెల్ సర్టిఫికేషన్ అండ్ దిస్ ఈస్ ద క్రైటీరియా. ఓకే, అండ్ ఇక్కడ క్రైటీరియా, సో దిస్ ఈస్ ద మినిమం క్రైటీరియా. అండ్ సో ఇక్కడైతే మీరు ట్రాక్ చేసుకోవచ్చు, డాష్బోర్డ్లోకి వెళ్ళి క్యాట్లాన్ అకాడమీలో ట్రాక్ చేసుకోండి. అండ్ ప్రీవియస్గా నేను 2 వీడియోస్ చేశాను. సో మీరు నా ఛానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ప్లేలిస్ట్లో కనబడుతుంది. సో ఇక్కడ మీరు నా ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. నా ఛానల్ ఓపెన్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ క్యాట్లాన్ అని చెప్పి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో అందులో మీరు ఇక్కడ చూడొచ్చు. So how to download the Catron Studios. సో దీస్ ఆర్ ద 2 వీడియోస్. ఫస్ట్ వీడియో వచ్చేసి నేను జనరల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, అండ్ స్టూడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ క్యాట్లాన్ ఇప్పుడు నేను చూపించా కదా, ఇది క్యాట్లాన్ అకాడమీ, దీనికి ఎలా లాగిన్ చేసుకోవాలి, క్రెడెన్షియల్స్ ఎలా మీరు క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి నేను 2 వీడియోస్ అయితే చేశాను. మీరు ఎవరన్నా ఈ వీడియో చూడకుండా ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి, సో దట్ మీకు ఇంకా ఈజీగా అయితే అర్థమవుతుంది. మీకు బేసిక్ ఫౌండేషన్ నుంచి మీకు ఎలా ఉంటుందని చెప్పి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఇంట్రెస్టింగ్గా సర్టిఫికేషన్స్ చేయాలి, కొత్త కొత్త ట్రెండింగ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నేను ఈ క్యాట్లాన్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ వచ్చేసి నేను సిరీస్ ఆఫ్ వీడియోస్గా చేస్తున్నాను, ఒకటే వీడియో కాదు, ఇంకా మీకు ఫ్యూచర్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఏవేవైతే ఇక్కడ అచీవ్ చేయాలో
సో దిస్ థింగ్ సో మొత్తం నేను ఇది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఒక్కొక్క వీడియో నేను చేస్తున్నాను సింపుల్గా మీకు అర్థమవుతుందని చెప్పేసి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూడండి. అండ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని షేర్ చేయండి. అండ్ మీకు ఎక్కడ ఎటువంటి డౌట్ వచ్చినా కూడా నాకు ఈ కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అది ఎటువంటి చిన్న డౌట్ అయినా కావచ్చు, పెద్ద డౌట్ అయినా కావచ్చు, మీరు ఎక్కడన్నా స్ట్రక్ అయినాయి, మీకు ఎక్కడన్నా స్ట్రక్ అయినా కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఫస్ట్ టెస్ట్ కేస్ ఎలా రాయాలి అని చెప్పి నేను క్యాట్లాన్ స్టూడియోస్ ఉంది కదా, సో దాంట్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఫస్ట్ టెస్ట్ కేస్ ఎలా రాయాలి అని చెప్పి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దిస్ నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.